ఈరోజు నేను కింగ్ లాగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా కొత్తింటిని ప్యాలెస్ లాగా మార్చేశాను. అదంతా ఎట్లా చేశాను ఏంటనేది ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. యాక్చువల్గా స్టోరీ ఏంటంటే ఇది ఓల్టావ్ అనే బ్రాండ్ నాకు ఒకటి లగ్జరీ సీలింగ్ ఫ్యాన్ రివ్యూ కోసం పంపించింది. ఇది ఎంటీ బాక్సే. నేను దీంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కంప్లీట్ అన్బాక్సింగ్ చేసి ఇన్స్టాలేషన్ కూడా చేసేసాను. మొత్తం వీడియో షూట్ చేశాను, తర్వాత చూపిస్తాను. జస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇంట్రో చెప్తాను మీకు. ఇది ఓల్టావ్ అనే బ్రాండ్. నేను రీసెంట్గా 2-3 నెలల నుంచి మా కొత్తింట్లో ఇది ఏసీ కొన్నాను, ఆ ఐటమ్ కొన్నాను, ఈ ఐటమ్ కొన్నాను అని అట్లా 2-3 వీడియోస్ చేశాను కదా. అవి వీళ్ళు ఫాలో అవుతున్నారు. అవి వీళ్ళు చూసి నాకు కాంటాక్ట్ అయ్యారు. మేము లగ్జరీ ఫ్యాన్స్ డిజైన్ చేస్తాం, మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, మీరు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీ కొత్తింట్లో పెట్టండి, మీకు నచ్చితే వీడియో చేయండి అని చెప్పేసి 2 నెలల కింద కాంటాక్ట్ అయ్యారు. మళ్ళీ తర్వాత వాళ్ళు మళ్ళీ నాకు అసలు టచ్లో లేరు. అయితే నేను అనుకున్నాను ఏమో మళ్ళీ డ్రాప్ అయిపోయారేమో అనుకున్నాను. అయితే రీసెంట్గా మళ్ళీ కాంటాక్ట్ చేసి మేము పంపుతాము. యాక్చువల్ ప్రీవియస్లీ మేము అంటే ఓల్డ్ స్టైల్ ఇండక్షన్ మోటార్ ఉండినవి. ఇప్పుడు మేము అది మా లగ్జరీ ఫ్యాన్స్ కూడా BLDC మోటార్స్ తోటి డిజైన్ చేస్తున్నాము. మేము ఇప్పుడు కొత్త స్టాక్స్ వచ్చినాయి, పంపిస్తామని అంటే పంపించమన్నాను. అప్పుడు నేను అడిగాను, ఇది మరి మొత్తం ఇన్స్టాల్ చేసి నేను కొత్తింట్లో మళ్ళీ వీడియో అయిన తర్వాత జనరల్గా అన్ని కంపెనీస్ రిటర్న్ తీసుకుంటాయి కదా ఐటమ్స్, అంటే రివ్యూ తర్వాత. ఇది కూడా రిటర్నా అని అంటే అట్లా ఏం లేదండి, మీకు ఒకవేళ నచ్చితేనే వీడియో చేయండి, ఇంకా నచ్చిన తర్వాత మీరు ఉంచుకోవచ్చు. అది అంటే మళ్ళీ ఇప్పాల్సిన అవసరం, మాకు రిటర్న్ పంపాల్సిన అవసరం కూడా ఏం లేదు. మీకు నచ్చితే వీడియో కూడా చేయండి, ఫ్యాన్ కూడా మీరే ఉంచుకోండి అని చెప్పేసి వాళ్ళు పంపించారు. ఇది ఓల్టావ్ బ్రాండ్లో చాలా బాగున్నాయి లగ్జరీ ఫ్యాన్స్. నేను జస్ట్ అప్పుడప్పుడు మధ్యలో ఎక్కడనో అమెజాన్లో అక్కడ కనపడ్డాయి నాకు. అంటే దాని గురించి పెద్ద పట్టించుకోలేదు, ఎందుకంటే ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఫ్యాన్స్. కానీ వీడియో డెఫినెట్లీ అందరు చూడండి, ఎందుకంటే ఇలాంటి ఫ్యాన్స్ కూడా ఎట్లా ఉంటాయి, దీని ఫిట్టింగ్ సిస్టమ్ ఏముంటుంది, ఇందులో లగ్జరీ ఏముంది, అవన్నీ మీకు డీటెయిల్గా తెలుస్తాయి. ఇది నార్మల్ యూజువల్ ఫ్యాన్ కాదు. మీ ఇంటికి ఎవరన్నా వస్తే అసలు ఈ ఫ్యాన్ చూస్తూనే ఉండిపోతారు, అంత బ్యూటిఫుల్ ఉంది. నేను ఫిట్టింగ్ చేశాను కదా, ఆ ఫిట్టింగ్లో ఏమేమి బాధలు ఉన్నాయి, ఇది ఫిట్టింగ్ ఎలా చేయాలి ఏంటనేది కంప్లీట్ డీటెయిల్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఈరోజు నేనైతే ఫుల్ అంటే అసలు మా ఇంట్లో అందరు ముఖాలు చూడాలి, వెలిగిపోతున్నాయి ఈ ఫ్యాన్ చూసిన తర్వాత. ఎందుకంటే మామూలుగా ఎవరైనా ఇప్పుడు ఇంట్లో ఎంత కాస్ట్లీ అయినా కానీ ఒక ఫ్యాన్ అంటే ఫ్యాన్ లాగా ఉంటుంది, కానీ ఇది ఫ్యాన్ లాగా లేదు, ఇది చాలా యూనిక్ ఇంకా స్పెషల్ ఉంది. అందుకే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు దీని అన్బాక్సింగ్ ఇంకా ఇన్స్టాలేషన్ ఇంకా కంప్లీట్ అంటే ప్రొసీజర్ మొత్తం దీంట్లో ఎట్లా ఫిట్ చేయాలి అదంతా డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు చూద్దాం మనం. ఇది ఓల్టావ్ కింగ్ బర్డ్ షాండ్లియర్ ఫ్యాన్. ఇలాంటి వైట్ బాక్స్ ప్యాకేజింగ్లో వచ్చింది. పైన ఓల్టావ్ బ్రాండింగ్ ఉండేసి నథింగ్ ఆర్డినరీ అని రాసింది, ఎందుకంటే ఇది లగ్జరీ ఫ్యాన్ కదా. ఇది యాక్చువల్గా ఈ బాక్స్ ఇంకో బ్రౌన్ బాక్స్లో పెట్టొచ్చింది, అసలు ఎలాంటి డ్యామేజ్ అవ్వద్దు ట్రాన్స్పోర్టేషన్లో అని చెప్పేసి. అన్బాక్స్ చేయగానే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంది. మీరు మొత్తం ఒకసారి డీటెయిల్గా ఒకటి కాదు 2-3 సార్లు చెక్ చేసుకోండి, ఎందుకంటే అంత ఈజీ ఫిట్టింగ్ కాదు నార్మల్ సీలింగ్ ఫ్యాన్ లాగా. ఇక్కడ మన మోడల్ ఫిట్టింగ్ కూడా ఎట్లా చేయాలి, కింగ్ బర్డ్ది కూడా ఉంది, వేరే మోడల్స్ కూడా ఉన్నాయి. ఒక థ్యాంక్ యూ నోట్ వచ్చింది. యాక్చువల్గా వీళ్ళు అంటే మేము కొత్తింట్లోకి షిఫ్ట్ అవుతున్నామని చెప్పేసి నా వీడియోస్ ఫాలో అవుతారట ఈ కంపెనీ వాళ్ళు చూసి మేము ఇది రివ్యూకి పంపిస్తాం, మీకు ఇంట్రెస్టెడ్ ఉందా, అట్లనే మా తరఫు నుంచి మీ ఇంటికి గిఫ్ట్ అనుకోండి అని చెప్పి పంపించారు. ఇక్కడ ఓల్టావ్ బ్రాండింగ్, దీని ఫినిషింగ్ చూడొచ్చు ఎంత రాయల్గా, లగ్జరీ అంటే లగ్జరీ లాగానే ఉంది. ఫుల్ మెటల్లో చాలా హై క్వాలిటీ ఉంది దాని క్యానపీ కూడా. ఇంకా 2 మీకు ఫిక్సింగ్ రాడ్స్ వచ్చినాయి. దీనిపైన మీ ఫ్యాన్ అంటే LED ఫ్యాన్ ఇక్కడ ఫిట్ అవుతుంది. ఆ రాడ్స్ 2 అంటే పెద్దది చిన్నది యూజ్ చేయొచ్చు. దాన్ని కవర్ చేయడానికి ఒక చిన్న మళ్ళీ ఇంకోటి కవర్ వచ్చింది, అంటే మోటార్ పైన కవర్ చేయడానికి. ఇంకా ఈ ప్యాకెట్లో మీకు దాన్ని క్లాంప్ వచ్చింది, ఇంకా హుక్ కూడా వచ్చింది. ఇది సీలింగ్కి, వుడెన్ సీలింగ్, కాంక్రీట్ సీలింగ్ ఏదైనా మీరు ఫిక్స్ చేయొచ్చు. ఇట్లా పైన ఫిక్స్ చేసేసి జస్ట్ ఇది మీరు అందులో ఫ్యాన్ ఫిట్ చేసి హ్యాంగ్ చేయాలి. దీనికి మీ ఫ్యాన్ ఆ రాడ్లు వచ్చినాయి కదా, మీకు ఏ రాడ్ షార్టా లాంగా ఏది చెక్ చేసుకొని మీకు ఏది సెట్ అయితే అది ఇక్కడ ఫిక్స్ చేసేయాలి. ఈ స్క్రూస్ తోటి మీరు కాంక్రీట్ సీలింగ్కి లేకపోతే వుడెన్ సీలింగ్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఫిట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఈ ప్యాకెట్లో మీకు దాని రిమోట్ కంట్రోల్ వచ్చింది. ఇది కూడా లగ్జరియస్సే ఉంది. రిమోట్ కంట్రోల్ కూడా చూడ్డానికి స్లీక్ ఉండేసి చాలా అంటే క్లాస్ డిజైన్ ఉంది. 2 AAA బ్యాటరీస్, ఇక్కడ ఓల్టావ్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా వాల్ మౌంట్ హోల్డర్ ఉంది, ఇంకా ఇక్కడ బటన్స్ అవన్నీ, పైన LED డిస్ప్లే కూడా ఉంది. చాలా ఫినిషింగ్ ఉంది. ఇందులో జస్ట్ మీకు అంటే డిజిట్స్ ఏం రావు, డాట్స్ వస్తాయి అంతే. బటన్ క్వాలిటీ అవి బాగున్నాయి. టైమర్, మీకు ఫ్యాన్ స్పీడ్, లైటింగ్ 3 డిఫరెంట్ కలర్స్ LED లైటింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది యాక్చువల్ మాడ్యూల్, ఇది కంట్రోల్ మాడ్యూల్. ఇది మీకు 2 ఫేజ్ న్యూట్రల్ వైర్స్ వచ్చినాయి, బ్లాక్ అండ్ వైట్. ఇవి 2 మీరు ఏసీలో కలిపేసుకోవాలి. ఇంకా ఇది మొత్తం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది దాని పైన. ఇది వచ్చేసి LED లైట్స్ కోసం బ్లూ అండ్ వైట్ది. క్లియర్గా మీకు అన్నీ మెన్షన్ చేస్తున్నాయి యూజర్ మాన్యువల్లో. ఇది 3 వైర్స్దేమో మీరు ఫ్యాన్ మోటార్కి కనెక్ట్ చేయాలి. ఇందులో BLDC మోటార్ ఉంది. యాక్చువల్గా వీళ్ళు ప్రీవియస్ మంత్ కాంటాక్ట్ చేసినప్పుడు కొత్త మోడల్ వస్తుంది, అది పంపుతామన్నారు. ఇక్కడ మీరు వైరింగ్ డీటెయిల్స్
డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు ఒకసారి. అంటే అది ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్ లేదు. అది ఇంగ్లీష్ అంటే వాళ్ళకు వచ్చి రాని ఇంగ్లీష్‌లో రాసారు దానిపైన. అదే నాకు పెద్ద అది చదువుతుంటే మొత్తం జోక్‌లాగా అనిపించింది. వాళ్ళ ఇంగ్లీష్ అర్థమయ్యేలాగా లేదు. ఇంకా ఇక్కడ మీరు దాన్ని అన్నీ మ స్టోన్స్ చూస్తున్నారు గదా! ఇవన్నీ మీరు హ్యాంగ్ చేయాలి. మొత్తం ప్యాకెట్ నిండా స్టోన్స్ వచ్చినాయి. చాలా పెద్ద పని ఇది. మొత్తం హ్యాంగింగ్ చేయడానికి మీకు పిన్స్, లాక్స్, హుక్స్ అన్నీ వచ్చినాయి. ఇది ఈజీగా మీకు హాఫ్ ఎ డే పైన పడుతుంది. ఇంకా ఎలక్ట్రీషియన్‌లని వాళ్ళని నమ్మాల్సిన పని లేదు ఇక్కడ. ఎందుకంటే ఇది చాలా డెలికేట్ ఐటెమ్, ఎక్స్‌పెన్సివ్ ఐటెమ్. మళ్ళీ ఐడియా లేకపోతే మీకు ఈజీగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీకు ఓపిక ఉండి మీరు చేసుకోగలుగుతారు అంటే కంపెనీకి ఒక నెంబర్ ఉంది. వాళ్ళది కూడా నాకు కూడా ఇచ్చారు ఆ నెంబరు. మీకు లింక్‌లో వాళ్ళ కంపెనీ అంటే పర్చేజ్ లింక్ పెడతాను కదా! అక్కడ మీరు చెక్ చేయొచ్చు. కస్టమర్ కేర్ ఒక నెంబర్ ఉంది. అక్కడ కాంటాక్ట్ చేసి ఏమన్నా నేనైతే అవసరం పడలేదు నాకు. ఇక్కడ 4 బ్లేడ్స్ చూస్తున్నారు కదా! ట్రాన్స్‌లూసెంట్ బ్లేడ్స్ ఉన్నాయి. అవే మీకు కొలాప్సిబుల్ రిట్రాక్టబుల్ బ్లేడ్స్ అని చెప్పొచ్చు. అంటే మీకు ఫ్యాన్ ఆఫ్ చేసినప్పుడు రిట్రాక్ట్ అయ్యి ఇట్లా ఫోల్డింగ్ పొజిషన్‌లో ఉంటాయి. చాలా హెవీ ఉంది ఇది. మొత్తం ఫ్యాన్ ఇంక్లూడింగ్ స్టోన్స్ అవన్నీ కలిపితే 15 కిలోలు ఉంటుంది ఫ్యాన్. కింద మీరు ఆ స్టోన్స్ అవన్నీ ఫిక్స్ చేయడానికి ఇంకో మౌంట్ ఉంది. బ్యాక్ సైడ్ నుంచి దాని మోటార్ కనెక్షన్స్ అవి చూడొచ్చు. చాలా అంటే బేరింగ్స్ అవి అల్ట్రా స్మూత్ ఉన్నాయి. ఎందుకంటే ఇది యాక్చువల్‌గా నాయిస్‌లెస్ ఫ్యాన్ అన్నారు. అంటే అసలు జీరో నాయిస్ ఉంటుందని చెప్పారు. చూద్దాం మనం ఆన్ చేసి అసలు నాయిస్ వాళ్ళన్నట్టు అసలు 100% నాయిస్‌లెస్ అని చెప్పారు. అంటే నాకు ఫోన్‌లో వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు చెప్పారు. ఇంకా ఇవన్నీ దాంతో పాటు వచ్చిన మీకు స్టోన్స్ అన్నీ క్రిస్టల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ 50 పైన క్రిస్టల్స్ ఉన్నాయి. అంటే ఈ పెద్దవే 50 పైన ఉన్నాయి. ఇంకా చిన్నయి అయితే హండ్రెడ్స్‌లో ఉన్నాయి. ఇవన్నీ మనం ఆ హ్యాంగింగ్స్ పెట్టి దానికి ఆ చైన్ లాగా ఉన్నాయి గదా! అవన్నీ హ్యాంగ్ చేసి దానికి అన్నీ ఫిక్స్ చేయాలి. ఈ కింద మీకు ఎల్ఈడీ లైటింగ్‌ది ప్యానెల్ ఉంది. ఇది బాటమ్‌లో ఎళ్ళిపోతుంది. ఇంకా దానికి సైడ్‌కి మీకు డిజైనర్‌ది ఒకటి కంప్లీట్ రింగ్ ఉంది. దానిపైన అంతా నైలాన్ థ్రెడ్ అల్లేసి ఉంది. కింద మీరు ఎల్ఈడీ లైట్స్ చూడొచ్చు. ఇది వార్మ్, కూల్ ఇంకా న్యాచురల్ 3 కలర్స్‌లో మారుతుంది. ఇక్కడ అన్ని లైటింగ్స్ కనెక్షన్స్ ఉండేసి మీకు మాడ్యూల్ గూడా ఉంది. దాన్ని జస్ట్ సింపుల్‌గా కనెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను అంటే ఆల్రెడీ వైర్స్ అన్నీ కలిపేసి ఇంకా సీలింగ్‌కి ఫిట్ చేశాను. ఇది ఫిట్ చేయడానికి నాకు 4 అవర్స్ టైం పట్టింది. ఎలక్ట్రీషియన్‌లని పిలిస్తే ఎవ్వరు అంటే వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఇంకా నేనే కూర్చొని సీలింగ్ అంతా ఇంకా నేనే మా అబ్బాయి ఇద్దరం కలిసి ఫిట్ చేసాం కాబట్టి ఇంకా వీడియో షూట్ చేసే ఛాన్స్ లేదు. అందుకే మేము ఫిట్టింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఇట్లా మీరు ఫిట్ చేయాలి. దాని తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా క్రిస్టల్స్. ఈ క్రిస్టల్స్ అన్నీ 1 బై 1 దానికి చిన్న చిన్న క్రిస్టల్స్ ఉన్నాయి. ఫస్ట్ అవి అంటే చైన్‌ల లాగా ఉన్నాయి. ప్యాకెట్స్ పైన నంబరింగ్ అదంతా వేసుంది. అంటే ఏ క్రిస్టల్ ఎక్కడొస్తుందని చెప్పేసి. వాటికేమో మీకు కింద లైట్ ఎల్ఈడీ లైట్ హోల్డర్ కింద క్లిప్స్ ఉన్నాయి. అన్ని చిన్న చిన్న హుక్స్ ఉన్నాయి. ఆ హుక్స్ ఎక్స్ట్రా కూడా ఇచ్చారు వీళ్ళు. అంటే మీకేమన్నా మిస్ అయ్యి ఇరిగిపోతే చేస్తే హుక్స్ రీప్లేస్ చేసుకోవచ్చు. అంత ఈజీ ఏం లేదండి. చాలా కష్టం. ఇవన్నీ మీరు చేయాలంటే ఒక సగం రోజు కంటే ఎక్కువ టైం పడుతుంది. ఈ క్రిస్టల్స్ అన్నీ దానికి అటాచ్ చేయాలి. అది కూడా మీకు ఫుల్ థరో నాలెడ్జ్ ఉంటేనే చేయాలి. లేకపోతే కంపెనీకి కాంటాక్ట్ చేయాలి. ఇంకోటి ఇందులో లాజిక్ చెప్తాను నేను. మీరు ఇలాంటి లగ్జరీ సీలింగ్ ఫ్యాన్స్ కొనుక్కునేటప్పుడు మీరు ముందే సీలింగ్ ఇది ప్లాన్ చేస్తున్నారంటే ఫస్టే ఇది తెప్పించుకొని తర్వాత దాన్ని తగ్గట్టు సీలింగ్ డిజైన్ చేసుకోండి. ఎందుకంటే దీనికి మినిమమ్ 3.5 మీటర్స్ అన్నా లేకపోతే 11 ఫీట్ అన్నా హైట్ ఉండాలి సీలింగ్‌ది. లేకపోతే మీరు ఇది యూజే చేయలేరు. ఇట్లా అవుతుందండి అన్ని హ్యాంగింగ్స్ ఇట్లా. నాకు చాలా అంటే చాలా స్ట్రెయిన్ అయిపోయింది ఇదన్నీ ఫిట్ చేసే వరకు. ఒకవైపు మా అబ్బాయి, ఇంకోవైపు నేను, మా డాటర్ వీడియో తీస్తుంది. అది కూడా మొత్తం నేను ఆల్మోస్ట్ సగానికి ఎక్కువ వీడియో మొబైల్‌లోనే తీశాను నా S20 FE 5Gలో. ఇది ఇట్లా ఒక్కొక్క మీరు హుక్ దానికి తగిలేసి క్రిస్టల్స్‌కి పైన చిన్నవి అన్నీ లైన్‌గా మళ్ళా కింద మీకు పెద్ద క్రిస్టల్ ఉంది గదా! అది డైమండ్ లాంటిది. అది కింది వైపుకు. ఇట్లా అన్నీ మీకు అరేంజ్ చేయాలి. అవన్నీ అరేంజ్ చేసిన తర్వాత ఒక మంచి ప్యాటర్న్ డిజైన్ వస్తుంది. అది కూడా మీకు కంప్లీట్ అయినాక చూపిస్తాను. కానీ అది పెడతా ఉంటే ఫుల్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మొత్తం చాలా చూసారు గదా! ఎట్లా ఉందో మొత్తం ఫిట్ అయిన తర్వాత. సూపర్బ్ ఉంది. ఇది కనెక్షన్ కూడా ఇచ్చేసాను నేను. ఇప్పుడు మీకు ఇది ఆన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఓన్లీ ఎల్ఈడీ లైట్స్ మీరు చూసుకోండి. ఇట్లా మీరు డిఫరెంట్ అంటే కూల్ కానివ్వండి, లేకపోతే వార్మ్ కావాలంటే వార్మ్, లేకపోతే న్యాచురల్ కూడా పెట్టుకోవచ్చు. కానీ నాకు వార్మ్ చాలా నచ్చింది.
ఎందుకంటే రూమ్‌లో గూడా ఇది న్యాచురల్. మీరు వార్మ్ పెట్టుకుంటే మొత్తం రూమ్‌లో బ్యూటిఫుల్ లైటింగ్ వస్తుంది. ఇంకా చూడ్డానికి అసలు ఎంత రాయల్ ఉందనుకుంటున్నారు. ఇంకా మీరు మీ నార్మల్ ఇంటిని ఒక ప్యాలెస్ లాగా కన్వర్ట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఫ్యాన్ గూడా ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఫ్యాన్ లో, హై స్పీడ్ బటన్ ఉంది గదా! లోది ప్రెస్ చేస్తే చాలు. ఇంకా అది మోటార్ రొటేట్ అయిన తర్వాత ఒక 30 సెకండ్స్‌లో ఇది ఇట్లా కొంచెం ఊగుతుంది. దానిదేం ప్రాబ్లమ్ లేదు. 30 సెకండ్స్‌లో ఇది రిట్రాక్టబుల్ బ్లేడ్స్ ఓపెన్ అయిపోయి మీకు ఫ్యాన్ స్టార్ట్ అయిపోతుంది. ఇందులో మీరు స్పీడ్స్ ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అందులో మీకు రిమోట్‌లో డాట్స్ తోటి మీకు స్పీడ్ ఇంక్రీజ్, డిక్రీజ్ చూపిస్తుంది. ఒక 6 లెవెల్స్ ఉన్నాయి. డాట్స్ చూడొచ్చు మీరు రిమోట్‌లో. ఆ డాట్స్‌లో మీకు 6 డాట్స్ వస్తే మ్యాక్స్ స్పీడ్. కానీ నార్మల్ ఫ్యాన్ కంటే తక్కువుంది. గాలి ఎయిర్ ఫ్లో ఉంది. బానే ఉంది. మీకు సరిపోతుంది. కానీ నార్మల్ ఫ్యాన్ తోటి కంపేర్ చేస్తే ఇందులో విండ్ ఫ్లో తక్కువుంది. ఎయిర్ ఫ్లో. కానీ జీరో అసలు వాళ్ళన్నట్టు అసలు నాయిస్ అనేది మీకు ఫ్యాన్ ఆన్ ఉందా, ఆఫ్ ఉందా గూడా తెలియదు. ఇంకా ఇది మొత్తం లుక్స్ అంటే ఇంకా కిల్లర్ లుక్స్ అని చెప్పొచ్చు. మీ ఇంటికి ఎవరన్నా వస్తే మాత్రం ఇంకా దాన్నే చూసుకుంటూ కూర్చుంటారు. అంత బావుంది. మీరు స్విచ్ ఆఫ్ చేస్తే అది రిట్రాక్ట్ అయిపోతాయి. బ్లేడ్స్ ఫోల్డ్ అయిపోయి మీకు ఎనకాల కనపడకుండా మొత్తం దాని షాండిలియర్ బ్యాక్ సైడ్ ఫోల్డ్ అయిపోయి క్లోజ్ అయిపోతాయి. చాలా అంటే బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్పొచ్చు. ఇంకా మీ నార్మల్ ఇల్లు మొత్తం ప్యాలెస్ లాగా అయిపోయినట్టు మీరు ఇంకా కింగ్ లాగా ఫీల్ అవ్వచ్చు అది పెట్టుకొని. అంత బ్యూటిఫుల్ ఉంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. కానీ ఒకటే ప్లానింగ్ ఇంపార్టెంట్ దీనికి. మీరు ఇది కొంటున్నారంటే నేను చెప్పినట్టు 11 ఫీట్స్ కనీసం సీలింగ్ హైట్ ఉండాలి. లేకపోతే ఇది ఫిట్టింగ్ చేసుకోలేరు. ఇంకా దీనికి ఆప్షన్స్ ఏమేమున్నాయి, ఆ సీలింగ్‌లో ఎట్లా ఫిక్స్ చేయాలి, నాకు చాలా అంటే చాలా మొత్తం బుర్ర వేడెక్కిపోయింది అది ఫిట్ చేసే వరకు. ఎందుకంటే దాని మాడ్యూల్ ఉంది గదా! అది గూడా నేను ఫాల్స్ సీలింగ్‌లో బ్యాక్ సైడ్ ఏసేసాను. ఎందుకంటే వేరే దగ్గర ఎక్కడ ఆప్షన్ లేదు. చూస్తున్నారు గదా! ఎంత బ్యూటిఫుల్ ఉంది. అసలు ఫ్యాన్ యూజ్ లేనప్పుడు గూడా మీరు ఉట్టి షాండిలియర్ ఆన్ చేసుకున్నా గానీ డైనింగ్ టేబుల్ పైన గానివ్వండి, హాల్‌లో లేకపోతే ప్రీమియం బెడ్‌రూమ్ అట్లా ఉంటే అల్టిమేట్. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన వోల్టావ్‌ది కింగ్ బర్డ్ షాండిలియర్ ఫ్యాన్. ఇదొచ్చేసి 20,000 రూపీస్ అంటే 19,999 రూపీస్ ఉంది. అంటే నాకంటే వాళ్ళు ఇంకా నేను కొత్త ఇల్లు అంటే రివ్యూ అంటే ఇంకా ఇవ్వండి మాకు గిఫ్ట్, మేము చూసి నచ్చితే నేను వీడియో చేస్తాననంటే వాళ్ళు ఇంకా నాకు రివ్యూకి పంపించిన యూనిట్ మీరే ఉంచుకోండి, మీ ఇంట్లో ఫిక్స్ చేసి అని చెప్పారు. మీకెట్లా అనిపించింది ఇది? మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇది మొత్తం లైటింగ్, దీని ఫ్యాన్ బ్లేడ్స్, సిస్టమ్ అదంతా మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. ఇంకొకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ గూడా చేయండి. పక్కనున్న బెల్ బటన్ గూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.